హాయ్ హలో నమస్తే, నేను మీ రవిశంకర్ శ్రీరాముల. మనుషులు ఎందరూ ఎన్ని రకాలు అనే విషయంపై మనం చర్చిస్తూ ఉన్నాం. అనేక మంది తన అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో పెట్టారు. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. నేనైతే మనుషులు రెండే రకాలు అని చెప్పాను. మరి ఆ రెండు రకాలు ఏంటో, వారి యొక్క లక్షణాలు ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. వీడియో పూర్తి వరకు చూడండి. ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోటివేషనల్ వీడియో కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. మనుషులు రెండే రకాలని చెప్తూ ఉన్నా నేను. ఆ రెండు రకాలు ఏంటంటే ఎవరంటే ఇలాగే బ్రతుకుతా, నేను ఇలాగే బ్రతకాలి అని జీవితాన్ని దృఢ నిశ్చయంతో నిర్ణయించుకున్న వాళ్ళు మొదటి రకం అయితే, ఎలాగోలా బతికేద్దాం, ఎలాగైనా బ్రతికేద్దాం అనే వాళ్ళు రెండవ రకం. ఏమంటారు ఫ్రెండ్స్? మొదటిగా నేను ఇలాగే బ్రతుకుతా అని దృఢ నిశ్చయంతో ఉన్న వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. నేను ఇలాగే బ్రతకాలి, ఇలాగే బ్రతికి చూపిస్తా అనుకునే వాళ్ళు ఎలా ఉంటారంటే, ఖచ్చితంగా ఒక లక్ష్యాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. జీవితంలో తమ అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించే దిశగా వాళ్ళ అడుగులు పడుతూ ఉంటాయి. పూర్తిగా క్రమశిక్షణతో వాళ్ళ జీవితం నిండి ఉంటుంది. దృఢ నిశ్చయంతో, దృఢ సంకల్పంతో వాళ్ళు ఉక్కు నరాలతో, ఉక్కు పిడికిలతో తమ లక్ష్య సాధన వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారిని ఎటువంటి అపోహలు కానీ, లేకపోతే ఎటువంటి నిర్లక్ష్యం కానీ, నిస్సత్వ కానీ వారిని ఆపే ధైర్యం కూడా చేయదు ఫ్రెండ్స్. పూర్తి స్థాయి క్రమశిక్షణతో ఉంటారు. బాధ్యతల్ని తమ భుజాల మీదకి తీసుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తారు. అలాగే ఒక పక్కా ప్రణాళికతోటి వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఒకవేళ ఆ ప్రణాళిక కనుక ఫెయిల్ అయినట్లయితే అనేక కారణాల వల్ల, లేదా బయటి ఎటువంటి సోషల్ కారణాల వల్ల కావచ్చు, ఫ్యామిలీ కారణాల వల్ల కావచ్చు, వ్యక్తిగత కారణాల వల్ల కావచ్చు, అనారోగ్య కారణాల వల్ల కావచ్చు, ఒకవేళ కనుక అనుకున్న ప్లాన్ సక్సెస్ కానట్లయితే మళ్ళీ వాళ్ళు తిరిగి పుంజుకోగలరు. వాళ్ళు మళ్ళీ జీవితంలో సక్సెస్ వైపు నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, అలాగే వీళ్ళు ఎప్పుడు కూడా ఒక స్థిరమైనటువంటి ఆలోచన శక్తిని కలిగి ఉంటారు. స్థిరమైనటువంటి లక్ష్యాన్ని వాళ్ళ మైండ్లో ఎప్పటికీ కూడా సిద్ధంగా ఉంటారు. మంచి లక్షణాలను కలిగి ఉంటారు. మంచి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఆదర్శమైనటువంటి విలువల్ని, సూత్రాలని పాటిస్తూ ఉంటారు. ఇతరులకి ఆదర్శంగా నిలిచేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. జీవిత లక్ష్యాల పట్ల ఒక స్థిరమైనటువంటి అవగాహనని కలిగి ఉంటారు. ఎటువంటి చెడు వ్యసనాలకి కానీ, చెడు దారుల పట్ల కానీ వీళ్ళు ఎటువంటి మోహాన్ని కలిగి ఉండరు. ఎప్పుడు కూడా తమ యొక్క ఆలోచనల యొక్క పెట్టుబడిని, తమ యొక్క శక్తి పెట్టుబడిని పూర్తిగా కూడా మరి తమ యొక్క లక్ష్యంపైనే పెట్టుబడిగా పెడుతూ పూర్తి స్థాయి విజయాన్ని సాధిస్తూ సమాజంలో పూర్తిగా ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా, అలాగే ఒక గొప్ప వ్యక్తిగా నిలబడి చూపిస్తాడు. నేను ఇలాగే బ్రతుకుతా అనుకున్నవాడు ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని సంఘటనలు ఎదురైనా వాటన్నిటిని దాటుకుంటూ చివరిగా తను అనుకున్నటువంటి తీరాలకి చేరుతాడు. గొప్ప వ్యక్తిగా నిలబడతాడు, కలబడతాడు, తెగిస్తాడు. చివరిగా తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని ముద్దాడతాడు. మరి రెండో వ్యక్తి ఎవరు? ఎలాగోలా బతికేద్దాం అనుకున్నటువంటి వ్యక్తి మరి ఎలా ఉంటాడు? తనకి ఎటువంటి స్థిరమైనటువంటి లక్ష్యాలు ఉండవు, ఒక గమ్యం అంటూ ఉండదు, ఒక ఆలోచన అంటూ ఉండదు, ఒక ప్రణాళిక అంటూ ఉండదు. ఏ రోజుకి ఆ రోజు ఎలాగోలా బ్రతికేద్దాం, హమ్మయ్య ఈరోజు గడిచిపోయిందిలే అనుకుంటూ కాలాన్ని వెల్లదీస్తూ ఉంటాడు. తర్వాత సరైనటువంటి ప్రణాళికలు అంటూ ఉండవు. నచ్చినట్టుగా జీవితాన్ని గడపాలి, సంతోషంగా గడపాలని ఒక్క ఆలోచన తప్ప తనకి నేను ఇది సాధించాలి, ఎంత కష్టమైనా ఓర్చుకుంటాను అనేటువంటి ఆలోచనలు తనలోకి రావు. సోమరిగా ఉంటాడు, కొద్దిగా లేజినెస్ని కలిగి ఉంటాడు. దాంతోపాటు ఇతరులపైన, ఇతరుల యొక్క శక్తి సామర్థ్యాలపైన, ఇతరుల యొక్క ఆలోచనలపైన, సలహాలపైన ఆధారపడి తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. మరి ప్రతి వ్యక్తి ముందుగానే ఇలా ఉంటాడు, అలా ఉంటాడు అని మనం పూర్తిగా నిర్ణయం తీసుకోవచ్చా అంటే చెప్పలేం ఫ్రెండ్స్. ఎందుకంటే
కొన్ని సందర్భాలలో ఒక వ్యక్తి ఇలా కనిపించవచ్చు, ఒక వ్యక్తి అలా కనిపించవచ్చు. మరి ఇలాంటి లక్షణాలు కనుక మనలో కనిపిస్తే మనం ఏం చేయాలి? ఆ సమయానికి కొద్దిగా ఓపిక పట్టండి, ఆ సమయానికి కొద్దిగా తలంచండి, మళ్ళీ మీ యొక్క నిజమైనటువంటి శక్తియుక్తుల్ని పెట్టుబడిగా పెట్టండి, జీవితంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎప్పుడు కూడా మీ యొక్క ఆశావాహ దృక్పథాన్ని వదిలేయవద్దు, నిరాశని నిస్పృహల్ని లోనికి రానివ్వద్దు. రైట్. మీకు మరింత సమాచారం కావాలంటే మరొక వీడియోతో నేను మీ ముందుకి వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.